నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, మా కుటుంబం 1912 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నామంటూ, మీకు రాజకీయాలు తెలియనప్పటి నుంచే మా కుటుంబం రాజకీయాల్లో ఉందని అన్నారు. గుండాల గ్రామంలో దేవాలయం నిర్మాణం కొరకు గ్రామస్తుల దగ్గర 3 లక్షలు తీసుకొని నిర్మాణం చేయకపోగా ప్రజలతో 4 సంవత్సరాలకు వడ్డీ లేకుండా డబ్బులు తిరిగి ఇవ్వలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, నన్ను ఓడించడమే డోన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సుజాతమ్మకు లక్ష్యం అని అన్నారు. మీరు ప్రజల దగ్గరకు వచ్చి నన్ను గెలిపించుకోండి, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని తెలిపారు. మీకు నన్ను ఓడించడమే ఆత్మతృప్తి అయితే ఇంతమందిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీకు నచ్చిన ఆట చెప్పుకోండి, ఆట ఆడుకొని గెలుపోట్లు అక్కడ చూసుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రాజేష్, వైస్ చైర్మన్ శ్రీరాములు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటి ఏం చెప్తారు తెలిసిన, కోచ్ ఫ్యాక్టరీ. అందుకని కృష్ణమూర్తి గారు అప్పుడు బాగా చెప్పినారు, నిజంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒకవేళ కోచ్ ఫ్యాక్టరీ అంటూ తెచ్చింటే, అప్పుడు ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి గారు, అప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ఇంకా ఆయన ఎమ్మెల్యే, ఆయన మన సూర్యప్రకాష్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, కృష్ణమూర్తి గారు ఏమన్నారు, ఒకవేళ నిజంగా మీరు కోచ్ ఫ్యాక్టరీ అంటూ తెస్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తాను, రాజకీయాల నుంచి బయటికి పోతే, ఎందుకంటే అది కోచ్ ఫ్యాక్టరీ కాదు, డబ్బాల రిపేర్ ఫ్యాక్టరీ అన్నాడు. పోనీ కోచ్ కాకుండా డబ్బాల రిపేర్ అనుకుందాం, కనీసం ఆ డబ్బాల రిపేర్ ఫ్యాక్టరీ అన్నా వచ్చిందండి ఇంతవరకు? మంత్రి ఎక్కడున్నారంటే, మంత్రి బయట తిరిగినందువలన ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా మీ మంత్రి పదవికి ఒకవేళ మీరు న్యాయం చేసింటే, మీరు కూడా ఖచ్చితంగా ఢిల్లీలో సగభాగమన్న మీ సమయం కేటాయించింటే, మీరు కూడా చిత్తశుద్ధి వాడింటే ఈరోజు రైల్వే తరఫున ఎన్నో పనులు ఇక్కడ జరిగేటివి. మీరు ఏమి చేయలేకపోయినారు కాబట్టే ఈరోజు డోను అండర్ పాస్ ఏదైతే ఉందో మన హయాంలో మనం చేపిస్తూ ఉన్నాం. మీరు ఇవన్నీ చేపించాలంటే రైల్వే మంత్రిగా మీకు చాలా సులభం. అయినా ఈరోజు డోన్ అండర్ పాస్ పని ఈరోజు ఒకవైపు మోల్డింగ్ అయిపోయింది, భూసేకరణ అయిపోయిన తర్వాత త్వరలోనే 2 గేట్లు తీసేసి సెంటర్లో పెట్టబోతూ ఉన్నారు. మేము చేయాల్సిన అవసరం రాకపోవు, మీరే చేసిండొచ్చు. సర్పంచ్ నుంచి మా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది, 1912 నుంచి రాజకీయాల్లో ఉంది. అంటే మీరు రాజకీయాలు అని తెలియనప్పటికే మా కుటుంబం ఇక్కడ రాజకీయాల్లో ఉంది. మీరు ఇంకా రాజకీయాల్లోకి రాకముందే మా తాత ఇక్కడ ఎమ్మెల్యే డోన్లో. మీరెవరండి వచ్చి మాకు అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ చూపిస్తున్నారు? ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. అసలు ఫస్ట్ పాయింట్, మీ అడ్రస్ ఎక్కడా అని. ఎక్కడ అంటే మీరు కొడుమురా, ఆలూరా, ఎమ్మిగనూరా, ఆదోనే, కర్నూలా, ఎక్కడ అడ్రస్ మీది? ఒక క్లారిటీ ఉందా? మీరు కోడుమూరు రాజకీయాలు మా సొంత ఊరు అంటారు, అంటే మీ సొంత ఊరు కోడుమూరే కదా, అంతే కదా అర్థం. నెక్స్ట్ ఆలూరు ప్రయత్నం చేసి ఆలూరులో వద్దుపో అని చెప్తే ఇడికి వచ్చినారని మీరే చెప్తారు, మీ నోటితోనే చెప్తారు. ఎమ్మిగనూరు ప్రయత్నం చేస్తారు, మీకోసం ప్రయత్నం చేస్తారు, ఎమ్మిగనూరు లేదు పోండి. ఆదోనైనా పర్వాలేదండి, ఆదోని ఒకసారి ఇంతకుముందు నిలబడి ఓడిపోతుంది. ఆ తర్వాత కర్నూలు పార్లమెంటే యాక్చువల్గా మాకు ఇంట్రెస్టే లేదని మీరే ఎంట్రీ. దీనికి మళ్ళీ సీలు, స్టాంప్, సైను, సీలు పక్క నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వచ్చి చెప్పిపోయా. ఏమని చెప్పిపోయా? ఇంటికి కూడా రావకండి డోన్ గురించి మాట్లాడే పాట అయితే అని చెప్పి. ఈరోజు వస్తారు మళ్ళా డోన్ మా అడ్డా అంటారు. అంటే అంత ఎట్టికి దొరికినారా డోన్లో? అంత ఎట్టికి దొరికినారా? అంత అమాయకంగా దొరికినారా? అంత ఆషామాషగా ఉందా రాజకీయాలు అంటే? అంత కళ్ళు మూసుకున్నారా పబ్లిక్? ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏమి బెదిరిస్తున్నారంట. ఎవరు బెదిరిస్తారండి? ఎవరు బెదిరింపులు? ఫోన్ కాళ్ళు చేస్తుండేది ఎవరు? ఒరే రారా, రాకుంటే నీ కాళ్ళు ఇరగొడతారా? ఎవరు చేస్తుండేది తెలీదా? ఫోన్లు చాలా మందికి వచ్చింటాయి, సరేలే అని చెప్పి వీళ్ళు పెట్టేస్తున్నారు. బెదిరింపులు ఎవరు చేస్తుండేది అని ఫోన్ కాళ్ళు చూస్తే తెలుస్తుంది. నా ఫోన్ నుంచి ఏమైనా బెదిరింపులు పోయినాయి, వాళ్ళ ఫోన్ నుంచి బెదిరింపులు పోయినాయి. అసలు ఇంట్రొడక్షన్ కూడా విజయభాస్కర్ రెడ్డి గారి జీవిత చరిత్ర, రాజకీయ చరిత్ర, కాంగ్రెస్ పార్టీలో చరిత్ర, మంచిది, సంతోషం. ఒక గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి, మనందరికీ కూడా గౌరవం, అభిమానం. అయితే కాంగ్రెస్ పార్టీలో మీ ఫాదర్ ఉండి మీ తండ్రి గారైన విజయభాస్కర్ రెడ్డి గారు యాక్చువల్గా రాజకీయంగా ఆయన రాజకీయ జీవితము సమాప్తం అనేది ఎవరి వల్ల జరిగింది? ఇది తెలుగుదేశం వలన కదా.
మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు కంటెస్ట్ చేస్తూ మళ్ళీ అది గర్వంగా అంటే మీ తండ్రి గారి చరిత్ర ఇంట్రొడక్షన్గా మీరు వాడుకుంటూ మీ తండ్రి గారి రాజకీయ చరిత్ర అంతంగా అయ్యేదానికి కారణమైన టీడీపీ పార్టీని మీరు చేరి మళ్ళీ అది గర్వంగా నేను టీడీపీ పార్టీ అని చెప్పుకుంటూ మీరు ఈరోజు క్లిప్పులు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకండి ఇట్లా? మీరు కాంగ్రెస్ పార్టీకి అంత సేవ చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ మీకంత సేవ చేయడం జరిగింది, కరెక్టే, వాస్తవమే. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు మీరు నిలబడడం లేదు? వాస్తవానికి నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు మీకు మీ కుటుంబానికి 2004 తర్వాత ఎంతో సహాయం చేశారు. అది మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి సహాయం మీరు పొందిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు తరఫున మీరు నిలబడాలనా, లేక మీ తండ్రి ఓటమికి కారణమై మీ ఓటమికి కారణమైన చంద్రబాబు నాయుడు గారి తరఫున మీరు నిలబడాలి? ఇదేంటండి? నాకు అసలు ఈ లాజికే అర్థం కాలే. సీనియారిటీ పెద్ద ఆయన అంటారు, ఇప్పుడు పెద్ద ఆయన పోస్టు మీరు 3 సార్లు ఎంపీ అంటున్నారు. మీరు ఒక్కసారి ఏమేమి సాధించినారు కర్నూలు పార్లమెంట్కి అని చెప్పగలరండి? 3 సార్లు ఎంపీ కదా. ఒకటి ఇది నేను సాధించినాను అని చెప్పగలరా? 5 సంవత్సరాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేను మంత్రిగా ఉండగా మన ప్రభుత్వం వలన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల వలన ఏమేమి సాధించినానో నన్ను చెప్పమంటారా? గాజులదిన్న ప్రాజెక్టుకు, ఎమ్మిగనూరుకు నీళ్లు, డోన్కు నీళ్లు, కర్నూలుకు అత్యవసర పరిస్థితుల్లో నీళ్లు, గోనగండ్ల మండలానికి వ్యవసాయానికి, కోడమూరు మండలానికి వ్యవసాయానికి నీళ్ళు అందించే గాజులదిన్న ప్రాజెక్టుకు ఇంతవరకు యాక్చువల్గా అష్యూర్డ్ వాటర్ లేదు. వర్షం నీళ్ళు తప్ప అష్యూర్డ్ వాటర్ లేని పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మనం అష్యూరెన్స్ ఇచ్చి 3 టీఎంసీల నీళ్లు ఇచ్చిన ఘనత మనది. 4 టీఎంసీ గాజులదిన్న ప్రాజెక్టుకు దాని సామర్థ్యం అయితే 5 టీఎంసీలకు పెంచడం జరిగింది. 130 కోట్ల వ్యయంతో గాజులదిన్న ప్రాజెక్టు సామర్థ్యం కానీ నీళ్లు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అండి? ఇది కోరిక గత 30-40 సంవత్సరాల నుంచి గాజులదిన్న ప్రాజెక్టు కోరిక. మళ్ళీ మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మీరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, మీ సమీప బంధువులు ఈరోజు మీరు అన్నా అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరందరూ కూడా కర్నూలు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే కదా. ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడండి ఫార్మ్ అయిండేది? ఆదోని, మంత్రాలయము, పత్తికొండ, కోడుమూరు కలిసి ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడండి ఫార్మ్ అయిండేది? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా. కర్నూలు నగరానికి ఒక 1 టౌన్ ఏరియాకు మురికి నీళ్లు శుభ్రత చేసేదానికి 130 కోట్లతో శుభ్రత చేసేదానికి ఈరోజు ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ అయింది. తెలుసునా అండి మీకు? కనీసం సుంకేసుల నుంచి ఇంచుమించు 100 కోట్ల రూపాయలతో కర్నూలు నగరానికి నీటి సామర్థ్యం పెంచుతూ ఉన్నాము. ఇంచుమించు పూర్తయ్యేదానికి వచ్చింది. కనీసం మీకు తెలుసునా అండి? అది తుంగభద్ర పుష్కరాలు వచ్చినప్పుడు ఇంచుమించు 30 కోట్ల రూపాయలతో ఒక్క కర్నూలు నగరంలో మాత్రమే రోడ్లు వేయడం జరిగింది. మీకు ఏమాత్రం ఐడియా ఉందండి? 1972లో సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని కడితే ప్రధానమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, తర్వాత ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు గ్రామాల నుంచి వచ్చిన వాళ్లకు, పిల్లలకు అందరూ కూడా మంచి చదువు చెప్తే ఆ చదువు ద్వారా సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓలు కావాలనే ఉద్దేశంతో పెడితే 2019లో నేను మంత్రి అయిన తర్వాత కాలేజ్ ఎట్లుందో చూసేదానికి పోతే కనీసం లెట్రిన్లు కూడా లేవని తెలిసిన తర్వాత ఈరోజు ఇంచుమించు 140 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ జగన్నాథ కట్ట మీద కడుతూ ఉన్నాం. కనీసం మీరు ఎప్పుడైనా సందర్శించినారండి? అక్కడ 5 కోట్ల రూపాయలతో ఉత్త రోడ్ వేసినాము, IIITకి, అదేవిధంగా సిల్వర్ జూబ్లీ కాలేజ్కు. మీరు చూసినారండి ఎప్పుడైనా? కొండ ఎక్కినారా జగన్నాథ కట్టు? నంద్యాల నుంచి జమ్మలమడుకు నేషనల్ హైవే, జాతీయ రహదారి, సోమయాలపల్లి నుంచి డోన్కు బేతంచెర్ల మీదుగా జాతీయ రహదారి. మీకు తెలుసునా అండి ఇవన్నీ శాంక్షన్ అయినాయని? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను చాలా చెప్పగలుగుతా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.